నమస్కారం. కేటీవీ భక్తి ఛానల్ కి స్వాగతం. వెల్కమ్ టు కేటీవీ భక్తి. ఈ రోజు మనం సూర్యుడు, దాని గురించి చాలా ఆసక్తికరమైన అంశాలెన్నో తెలుసుకుందాం. అంతకంటే ముందు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి ఆసక్తికరమైన ఎన్నో ఆధ్యాత్మిక వీడియోలు మన ఛానల్లో ఎక్స్క్లూజివ్ గా మీకోసం ఉంటాయి. వేసవి కాలం వచ్చిందంటే చాలు, పగబగమండే సూర్యుడు తన ప్రతాపాన్ని చూపిస్తుంటాడు. మరి అలాంటి సూర్యుడు ఎలా జన్మించాడు, ఆయన 7 గుర్రాల కథేంటి అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. ఆలస్యం చేయకుండా వీడియోని పూర్తిగా స్కిప్ చేయకుండా చూడండి. సూర్య భగవానుడు నమస్కార ప్రియుడు, ఆరోగ్య ప్రదాత, మహాశక్తిమంతుడు, సకల శాస్త్ర పారంగతుడు, ప్రత్యక్ష దైవంగా భూమిపై నిలుస్తాడు. కశ్యపునికి అతిథికి విష్ణువు అనుగ్రహంతో జన్మించాడు అని పురాణాలు చెప్తాయి. సూర్యుడు అలా పుట్టాడు. ఈ సూర్యుడికి 7 గుర్రాల రథం ఉందని అందరూ అనుకుంటూ ఉంటారు, కానీ అది చాలా పొరపాటు. సూర్యుడి రథానికి ఉండే అశ్వం ఒక్కటే. సూర్యునికి సప్తమి అనే పేరు కూడా ఉంది. ఏకో అశ్వ సప్తమానా, అదే సప్త అని పేరు పొందిందనమాట. అంటే సప్త అనేది ఒకటే గుర్రం. ఆ ఏకకాంతిని సప్తవర్ణాలుగా విశ్లేషించి సప్తాశ్వాలుగా ఋషులు దర్శించారు. అందుకనే సప్తాస్వరూప అని పిలుస్తారు సూర్యుని. అరుణకేతుకం ప్రకారం సూర్యునికి సప్త అంటే వేగవంతమైన ఒకటే అశ్వం ఉంటుంది. ఇది సూర్యుని రథం యొక్క పేరు కూడా, అదే అశ్వం కూడా. అంతేగాని ఆయన రథానికి 7 అశ్వాలు లేవు. ఆ సప్తకు ఒకే చక్రం ఉంటుంది. అది సంవత్సరానికి సంకేతం. ఆ చక్రానికి ఉన్న 6 ఆకులు 6 ఋతువులుగా చిహ్నాలుగా చెప్తారు. సూర్యుని కిరణాల్లో నుండి ప్రధానంగా 7 కిరణాలు వెలువడతాయి. అవి ఏంటంటే సుషమ్నం, హరికేశం, విశ్వవైచ, సంపద్వసు, ఆర్యాస్యం, సర్వాద్వసు, విశ్వశ్రవ. ఇవే సప్త ఛందస్సులు, సప్త వర్ణాలు, సప్త లోకాలు, ఇలా అనేకం. ఇవి అన్నీ కూడా సప్త అనే రథం వల్ల లేదా అశ్వం వల్ల ప్రభావితం అవుతున్నాయని వేదమంత్రం చెప్తోంది. అంతటి శక్తివంతమైన సూర్యుడు మరి ఎలా జన్మించాడు, అలాగే ఋగ్వేదం ఆయన గురించి ఏం చెప్తోంది, ఆసక్తికరమైన అంశాలని ఇప్పుడు తెలుసుకుందాం. సప్తయుజంతి రథ మేక చక్రం ఏకో అశ్వవహాతి సప్తనామా అంటూ ఉంది ఋగ్వేదంలో. ఆదిత్యుడు, కాశ్యపేయుడు అని కూడా సూర్యునికి పేర్లున్నాయి. ఆదిత్యునికి నమస్కరిస్తే జన్మ జన్మ పాపాలు అన్నీ కూడా పటాపంచలు అవుతాయి. చక్షో సూర్యో అజాయతే అని మరో వాక్యం కూడా ఉంటుంది. అంటే సాధారణ చక్షువులతో అంటే కళ్ళతో ఇతరులు చూడటానికి వీలు కానివాడు అని అర్థం అన్నమాట. అందుకే సూర్యుడిని మనం నేరుగా చూడలేం. అలాగే భగవద్గీతలోని విభూది యోగంలో ఆదిత్యానం మహావిష్ణువు అని, జ్యోతిష్యానం రవి రంసుమాన్ అని శ్రీకృష్ణుడు చెప్పాడు. పంచాయతనం అనే అర్చనా విధానాన్ని అంటే ఆదిత్య, అంబిక, విష్ణు, గణనాథ, ఈశ్వర, శంకర భగవత్పాదుల వారు ఏర్పరిచారనమాట. అందుకే మనం ప్రభాకరుణ్ణి ప్రధాన దైవంగా, ప్రత్యక్ష దైవంగా ఆరాధిస్తాం. ఇలాంటి ఆసక్తికరమైన ఎన్నో అంశాలని కేటీవీ భక్తి ఛానల్లో ఎక్స్క్లూజివ్గా తెలుసుకోవాలి అంటే కేటీవీ భక్తి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.